అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో మహిళలు వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు కానీ వైఎస్ఆర్సీపీలో కూడా గతంలో మాట్లాడే మహిళలు కొంతమంది ఉన్నారు, ఫైర్ బ్రాండ్లు అనేవాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఒక 2-3 మహిళలు బలంగా వారి వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మించి అతి తక్కువ కాలంలో నెలల వ్యవధిలోనే, జస్ట్ 2 నెలలు 3 నెలల వ్యవధిలోనే ఒక మహిళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరుగా వస్తుంది. ఆమె అడ్వకేట్ రజనీ గారు. ఏమి ఇంటి పేరు డీటెయిల్స్ ఏం తెలియదు కానీ ఏమైనా అడ్వకేట్ రజనీ గారు అంటారు, అదేవిధంగా జనసేన రజనీ అంటారు. ఏమో జనసేన పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసింది. అయితే ఏమి ఉన్నది ఉన్నట్టుగా కొండబద్దలు కొడుతుంది. ఇది జనసేన పార్టీకి నచ్చట్లేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చట్లేదు. అందుకే కాబోలు ఆమెని పక్కన పెట్టేశారు, ఆమె పార్టీ నుంచి తొలగిస్తున్నారు. కానీ ఆమె కొన్ని ప్రెస్ మీట్లో బహిరంగానే చెప్తానే ఉంది, మమ్మల్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు కానీ ప్రశ్నించాలన్న నోటితోనే ప్రశ్నించొద్దు, మీరు ఒక మూల కాముగా కూర్చోండి అని మాకే హితబోధ చేస్తున్నప్పుడు ప్రశ్నించేటువంటి గొంతుకలు ఎలా కాముగా ఉంటాయి అని రజనీ గారు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అడ్వకేట్ రజనీ గారు ఆంధ్రప్రదేశ్లో వెల్నోటెడ్ అయింది, అందరికి తెలిసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకులు మర్చిపోయి ఉండొచ్చు, అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళా నాయకుల్ని ప్రజలు మర్చిపోయి ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని మర్చిపోవచ్చు, జనసేనలో ఉన్న వాళ్ళని మర్చిపోవచ్చు. కానీ అడ్వకేట్ రజనీ గారు మాత్రం ప్రస్తుతానికి తెర మీద ఆమె కనిపిస్తుంది. ఏ టీవీ ఆన్ చేసినా డిబేట్లు ఆమె ఉంటారు, ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఆమె కనిపిస్తారు. కారణం ఏంటంటే ఈమె ధైర్యంగా మాట్లాడగలుగుతుంది, ఉన్నటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టి గట్టిగా మాట్లాడుతుంది, బల్ల గుద్ది చెబుతుంది. తప్పు జరిగితే ఇది తప్పు జరుగుతుందని చెప్తుంది, ఇక్కడ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉందని చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆమె ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడి సొంత పార్టీ నేతలకి ఎగటకొట్టింది. ఇప్పుడు ఆమె సొంత పార్టీ నేతలే ఆమెకు శత్రువులుగా మారారు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్లో ఒక డిబేట్లో ఆమె గురించి జనసేన నాయకులే కొంత అసభ్యంగా దూషిస్తూ ఉన్నారు. సో ఆమె ఎక్కడ కూడా డౌన్ అవ్వట్లేదు. ప్రశ్నించడానికి మమ్మల్ని తీసుకొచ్చారు కానీ మమ్మల్ని ప్రశ్నించొద్దని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో అలాంటప్పుడు మేము పార్టీలు ఎందుకని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా ఏం మాట్లాడిన ప్రతి వర్షం కూడా వైఎస్ఆర్సీపీకి బాగా ప్లస్ అయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతానికి మాట్లాడేటువంటి పర్సన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అదే మనం చూస్తే అంబటి రాంబాబు గారు కుమార్తె మౌనిక గారు, అదేవిధంగా ఇప్పుడు జనసేన నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరలేదు కానీ త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతాం అనుకుంటున్నారు అడ్వకేట్ రజనీ గారిని. సో ఇప్పుడు వీళ్ళిద్దరు వాయిస్ బాగా వినిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం అడ్వకేట్ రజనీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈమెకి నిక్నేమ్ జనసేన రజనీ. ఇప్పుడు కూడా చాలామంది జనసేన రజనీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి మహిళలు రాజకీయాల్లోకి రావాలి, గట్టిగా ప్రశ్నించాలి. ఇదే నేటి తరం చేయాల్సినటువంటి పని. కానీ ఉన్నత వర్గాలకు చెందినటువంటి పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలు చేరిన తర్వాత ఆ మహిళలను ప్రశ్నించడానికి ఆ పార్టీ అధినాయకత్వాలు ఒప్పుకోవట్లేదు. సో అందువల్ల రజనీ గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రెస్ మీట్ ద్వారా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఏమైనా ఆహ్వానించడానికి వైఎస్ఆర్సీపీ చాలా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఏమో స్పీచ్ కావచ్చు, ఏమో మాట తీరు కావచ్చు, ఉన్నటువంటి వాస్తవాన్ని గట్టిగా మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఏమైనా వైఎస్ఆర్సీపీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఎట్టకేలకు కూటమికి ఏమే కొరకరాని కొయ్యగా మారారు. కూటమి చేస్తున్న ప్రతి తప్పులను కూడా బయటికి కక్కి పడేస్తూ ఉంది. సో ఏమి చేయలేకపోతున్నారు. అందుకే జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఏం మీద ట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా తగ్గట్లేదు, గట్టిగానే తన వాయిస్ని వినిపిస్తూ ఉంది. సో మహిళలు రాజకీయ అరంగేటం చేయాలంటారు, సీట్లు ఇస్తామంటారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళ వాయిస్ని మాత్రం వినిపించరు. పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు ఒక మూలను కూర్చోవాల్సిందే, వంటింటి కుందేళ్లుగా మారాల్సిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకి చైతన్యం తీసుకురావాలంటే ఇలాంటి మహిళా నాయకులు ముందుకు రావాలి. సో అదే ఆమె కోరుకుంటుంది కూడా. సో అడ్వకేట్ రజనీ గారి గురించి అంటే మనకి ఇంకా పూర్తి వివరాలు తెలియదు కానీ మొత్తం మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రెస్ మీట్లు, ఆ వ్యవహార శైలి చూస్తుంటే కూటమిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. జనసేన నుంచి బయటకు వచ్చింది. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అనే పదంలో
ఆమె ముందుకు సాగుతూ ఉన్నారు. త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతారు అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ.